తక్కువ గజాల్లో 4-5 అంతస్తుల ఇల్లు కట్టడం విశేషమేమీ కాదు. కానీ పర్మిషన్ తీసుకున్నామా, ఆ ఏరియాలో ఎన్ని అంతస్తుల ఇల్లు కట్టొచ్చు అనేది ముఖ్యం. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా కొన్ని ఏరియాలో విచ్చలవిడిగా బిల్డింగ్స్ కడుతున్నారు. ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగితే కనీసం ఫైర్ ఇంజిన్ రాలేని పరిస్థితి ఉంది. నగరంలో ఇరుకు గల్లీ బిల్డింగ్లపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కళ. మరి ఆ కళను సౌకర్యం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే కూడా ఆస్తులు అమ్ముకోవాలని చెప్తూ ఉంటారు. మరి అలాంటి వారు కూడా హైదరాబాద్లో ఇల్లు కోసం కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఒక్క చిన్న స్థలం దొరికినా కూడా ఇల్లు కట్టుకోవడానికి చూస్తారు. అది ఎంత ప్లేసా, ఎలాంటి ప్లేసా, ఎక్కడ ఉందా అని చెప్పేసి ఎవ్వరు కూడా ఆలోచించని సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవ్వడము, దాంతోపాటు ప్లేస్లకు సంబంధించి కూడా గజం వాల్యూ కూడా పెరుగుతూ ఉండడం అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక హైదరాబాద్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే మనం చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఎంత చిన్న ప్లేస్ దొరికితే, ఎన్ని గజాలు దొరికితే 30 గజాల నుంచి 40 గజాలు, 50 గజాలు, 35 గజాలు, ఇట్లా ఎంత ప్లేస్ దొరికితే ఆ ప్లేస్లోనే ఇల్లులు కట్టుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపు ఎంత చిన్న అంటే 30 గజాల్లోనే 3 అంతస్తుల బిల్డింగు, 40 గజాల్లోనే 4 అంతస్తుల బిల్డింగు, 50 గజాల్లోనే 5 అంతస్తుల బిల్డింగ్ అంటే G+5 ఇట్లా కడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు హైదరాబాద్లో ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే చూస్తాము, మనకు ఇప్పటికే ఇటు ఏదైతే ఉందో ఇటు గచ్చిబౌలికి సంబంధించి సిద్దిక్ నగర్ లో చూస్తూ ఉన్నాము. 5 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి G+5 50 గజాల్లో కట్టడంతో కూడా ఏదైతే ఉందో అక్కడ పక్కన ఇంకా కూడా అంటే ఇల్లుకి గ్యాప్ లేకపోవడంతో కూడా అక్కడ మరో ఇల్లు కట్టడానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో పిల్లర్కి సంబంధించి గుంత తవ్వడం, దాంతోపాటు ఆ గుంతకు ఏదైతే ప్రజెంట్ G+5 బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ సంబంధించి పిల్లర్ ఏదైతే ఉందో దానికి కొట్టడంతో కూడా ఇప్పటికే ఆ బిల్డింగ్ అనేది ఒరగడం జరిగింది. సో ఇప్పుడే ఆ బిల్డింగ్ డిమాలిష్ చేయడానికి కూడా ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేనే కాదు, చాలా వరకు హైదరాబాద్లో దాదాపు ఆల్మోస్ట్ ఒక ఏరియా, ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, అన్ని ఏరియాలలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తుంటా ఉన్నాం కదా, ఇంత చిన్న గల్లీ, ఇట్లాంటి గల్లీలలో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కావచ్చు, ఇటు అంబులెన్స్ పోలేని సిచ్యువేషన్ ఉంటుంది. దాంతోపాటు ఫైర్ ఇంజన్కి సంబంధించి అయితే మొన్ననే చూసుకోవచ్చు, ఇప్పటికే ఇటు మణికొండకు సంబంధించి రీసెంట్గా ఫైర్ యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పలేని సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. ఎందుకంటే ఫైర్ ఇంజన్ వెళ్ళలేనటువంటి గల్లీలో ఆ ఇల్లు ఉండడం, దాంతోపాటు వెళ్ళకుండా చిన్న చిన్న గల్లీలు, ఇల్లుకి మధ్యస్థ ఏమంటారు ప్లేస్ లేకపోవడము. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మనకు హైదరాబాద్లో కనిపించడం వల్ల కూడా చాలా వరకు కష్టాలు అయితే పడతా ఉన్నాయి. ఇప్పటి వరకు మొన్నటి వరకు హైడ్రా వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే ఇల్లు మన హైదరాబాద్లో ఇల్లు ఉన్నది ఒక ఎత్తు అయితే, ఆ ఇల్లు ఎక్కడున్నది అని చెప్పేసి హైడ్రా వచ్చిన తర్వాత అందరూ ఆలోచించారు. బఫర్ జోన్లో ఉందా, FTLలో ఉందా అని చెప్పేసుకున్న సిచ్యువేషన్ చూసాము. కాకపోతే ఇప్పుడు ఇల్లు అనేది కూడా ఎట్లా అంటే ఎక్కడ ఉంది అని కాదు, బఫర్ జోన్లో FTLలో ఉందని కాదు, ఆ ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది, ఆ ఇల్లుకి మధ్య గ్యాప్ ఉందా, మన ఇంటి దగ్గరికి అంబులెన్స్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఫైర్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయా, అట్లాంటి చూసుకోవాల్సిన ఖచ్చితంగా చర్యలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు అధికారులకు సంబంధించి కావచ్చు, GHMC అధికారులు కావచ్చు, దాంతోపాటు పంచాయతీ రాజ్కి సంబంధించి కావచ్చు చూస్తూ ఉన్నాము. పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు అంటూ కూడా క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ 30 గజాలల్లో, 40 గజాలల్లో, 50 గజాలల్లో అన్ని అంతస్తుల బిల్డింగ్లు కట్టుతున్నారు. దాదాపు 3 అంతస్తుల నుంచి 5 అంతస్తులు, 6 అంతస్తులు అంటే చిన్న చిన్న గజాలల్లో దాదాపు 90 నుంచి 100 గజాలలో ఒక 4 అంతస్తుల 5 అంతస్తుల బిల్డింగ్ అడిగినా మనం పర్మిషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. అలాంటిది 30 గజాలల్లో, 40 గజాలల్లో కూడా ఇల్లు కడుతున్నా కూడా పర్మిషన్ తీసుకోవట్లేదు ఎవరు కూడా. దాదాపు చాలా వరకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ హైదరాబాద్లో ఉన్నాయి. మరి ఇంత సిచ్యువేషన్స్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే తప్ప స్పందించని సిచ్యువేషన్లోనైతే ఇప్పుడు అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఏదైతే గచ్చిబౌలిలో సిద్దిక్ నగర్లో జరిగిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కదా, పర్మిషన్ ఎలా ఇచ్చారు అధికారులు కావచ్చు, 30 గజాలలో 5 అంతస్తుల బిల్డింగ్ ఎలా కట్టారనేసి అయితే ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతా ఉంది. ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ జరిగిందో అది డిమాలిష్ చేయడం కూడా నా చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు కూడా చాలా వరకు అయితే ఇటు నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా అలానే ఉంది ఆల్మోస్ట్. ఇటు ఏవైతే ఉన్నాయో ఇటు అంబులెన్స్లు కావచ్చు, దాంతోపాటు ఫైర్ ఇంజన్స్ కావచ్చు, ఏవి ఇటు పెద్ద పెద్ద వెహికల్స్ కాబట్టి పోలేని సిచ్యువేషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, దాదాపు ఇక్కడ వరకు అయితే ఆటో వెళ్ళగలుగుతుంది, కానీ ఆ తర్వాత మొత్తం చూసుకున్నట్టయితే అంతా కూడా మనకు డౌనే ఉంది. దాదాపు చాలా స్లోప్, చాలా వరకు డౌన్ అనేది అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఆ డౌన్ వరకు ఏదైతే ఉందో అక్కడ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్స్. సో ఇవి కాకుండా పక్కన మనం చూసుకున్నట్టయితే సైడ్లు చాలా చాలా చిన్న చిన్న గల్లీలు, బుడ్డ గల్లీలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గల్లీలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఆ గల్లీలకు సంబంధించి కూడా ఒక ఇంటికి గ్యాప్ అనేది అస్సలు కూడా మనకు కనిపించట్లేదు.
ఒక ఇల్లు ఇంకో ఇల్లు ఆనుకొని ఉందా అన్నట్టు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదు, దాదాపు ప్రజెంట్ మనం ఏదైతే ఉందో, సో హైదరాబాద్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్లో హైటెక్ సిటీ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు. సో ఈ ఏరియాలని చెప్పుకుంటూ ఉంటాం, చాలా రిచ్ ఏరియాలని అంటూ ఉంటాము. మరి అట్లాంటి ఈ ఏరియాలను ప్రజెంట్ నేను ఉన్నదైతే బంజారా హిల్స్ ఏరియాలోనే మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇది ఒక్క ఏరియానే కాదు, ఆల్మోస్ట్ ఈ ఏరియాలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా మిగతా ఏరియాలో ఎట్లా ఉండాలి సిచ్యువేషన్స్ అనే క్వశ్చన్ కూడా మనకు రైజ్ అవుతా ఉంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయినాకనే అధికారులు అనేది స్పందిస్తూ ఉంటారు, ఆ తర్వాత అయితే స్పందించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే మణికొండల కావచ్చు, ఇటు మణికొండల ఫైర్ ఇంజన్కి సంబంధించి వెళ్ళని సిచ్యువేషన్స్లో ఇల్లు ఉండడం కావచ్చు, ఇటు సిద్దిక్ నగర్లో ఒక ఇల్లు ఒరిగిపోయి కింద డిమాలిష్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పటికీ అది డిమాలిష్ ఏదైతే చేయడానికి ఉందో ఆ బిల్డింగ్కి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా డిమాలిష్ చేయడానికి అక్కడికి హైడ్రాకి సంబంధించిన హైడ్రాలిక్ మిషన్ కూడా వెళ్ళడానికి ప్లేస్ లేదు. అక్కడికి తీసుకెళ్ళడానికి అధికారులు నానా అవస్థలు పడతా ఉన్నారు. మరి అట్లాంటిది ఏదైనా ఏరియాలో కావచ్చు, చిన్న చిన్న ఏరియాలు, బుడ్డ గల్లీలలో ఇంత పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు. మరి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కూడా ఎట్లా వెళ్ళాలి అక్కడ దాకా? ఒక అంబులెన్స్ కావచ్చు, ఒక ఫైర్ ఇంజిన్ కావచ్చు, ఇప్పుడు చూస్తారు హైడ్రాలిక్ మిక్సీ కావచ్చు, దాంతోపాటు జేజీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వెళ్ళడానికి అయితే ప్లేస్ లేకపోవడంతో ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇదే సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లో చాలా ఏరియాలో అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, సో ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని అంతస్తుల బిల్డింగ్ ఎలా కట్టారు అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతా ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఒక ఏరియానే కాదు, ప్రతి ఏరియాలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇల్లు కట్టామనే కాదు, ఆ ఇల్లు ఎలా ఉంది, ఎంత ప్లేస్లో ఉంది, ఎన్నంతస్తులో ఉంది, అక్కడ పర్మిషన్ ఎట్లా ఉంది అనేది కూడా చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.